రెండు ప్రధాన నీటి సమస్య గురించి, ఒకటి గోదావరి నీరు, కృష్ణా నీరు. వీటికి ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అంశాలు, రైతులకు మేలు చేసేదానికి చాలా అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన దానివల్ల వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నా కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంకా ఒరిస్సాకు సంబంధించి, ఛత్తీస్గఢ్ సంబంధించి ఇంకా జరగలేదు నాకు తెలిసి. అది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు ప్రభుత్వాలతో, ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలతో మాట్లాడి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలవరం పూర్తయినా కూడా ఈ ల్యాండ్ అక్విజిషన్ జరగకుండా ఉంటే నీరుని నిల్వ చేసేదానికి ఆస్కారం ఉంది. దాంట్లో చాలా తక్కువనే నీరు నిల్వ చేసేదానికి చాలా తక్కువ గ్రామాలు, తక్కువ ఇండ్లు, తక్కువ భూములు పోతా ఉన్నాయి. ఒరిస్సాలో అయితే 8 గ్రామాలు, 1002 ఇండ్లు, 1620 ఎకరాలు పోతా ఉంది ఒరిస్సా రాష్ట్రం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 4 గ్రామాలు, 2335 ఇండ్లు, 1996 ఎకరాలు భూమి పోతాం. ఈ రెండింటికి కూడా కాంపన్సేషన్ మనము ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టి త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం రాజకీయంగా మాట్లాడితే ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కూడా అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, కూటమికి సంబంధం ఉంది. ఇది కేంద్రం ఎందుకు చేయాలని కోరుతున్నానంటే, ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దీంట్లో స్పష్టంగా 90వ దీంట్లో 4 సెక్షన్లో the central government shall execute the project and obtain all required clearances including environment, forest and rehabilitation and resettlement norms. అంటే కేంద్ర ప్రభుత్వమే ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో ఇది స్పష్టంగా మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ పర్మిషన్స్ కూడా నేను ముఖ్యమంత్రి అయినప్పటికే 30 పర్మిషన్స్ రావాలి పోలవరానికి. అన్ని పర్మిషన్స్ కూడా అప్పటికే వచ్చేసాయి. లాస్ట్ టీఎస్సీ మీటింగ్, టీఎస్సీ అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 4/1/2011లో పూర్తయింది. అప్పుడు ఉన్న అంచనాలు 16,010 crores and 45 lakhs అప్పుడున్న అంచనాలు. వీటిల్ని ఇది పూర్తి చేయకుండా ఉంటే ప్రాజెక్టు మనం పూర్తి చేసుకున్నా కూడా నీళ్లు నిల్వ ఉంచేదానికి లేదు. ఫస్ట్ ఈ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ తీసుకొని ఇమీడియట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలిసి కూడా చెప్పాను ఈ సమస్య గురించి. ఇది త్వరగతంగా పూర్తి చేయాల్సిన అవసరం ట్రిబ్యునల్లో అప్పుడు ఇచ్చిన మాట, దాన్ని అనుగుణంగానే పోవాల్సిన అవసరం ఖచ్చితంగా. బట్ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాజెక్ట్స్కి ఆబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మాట ఇచ్చింది. ఇప్పుడు ఏమైతా ఉంది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఈ 80 టీఎంసీలో ఈ 35 టీఎంసీలు పోగా కృష్ణా డెల్టాకు వచ్చేవి, ఈ 40 టీఎంసీలు వాళ్ళు పాలమూరు రంగారెడ్డికి మాకు భాగం వస్తుంది పోలవరంలో అని 40 టీఎంసీలు చూపిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటి? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం మనకు వచ్చిన నీటి కోసం వస్తాయి. మనకున్న 811 ఏ విధంగా వచ్చిందంటే
ప్రతి ప్రాజెక్టుకు మనం వాడుకుంటున్నది గత 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డెల్టా 1950 కాదు, 1850కే 5 లక్షల ఎకరాలు. సో అవన్నీ వాళ్ళు కూడి ఆంధ్రప్రదేశ్కు ఈ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని ఆయన నాయకత్వంలో ఒక ట్రిబ్యునల్ వేశారు. వారు ఏం చేశారు, దీని ముందర ఒకటి చెప్పాలి. 2000 సంవత్సరంలో ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ పాస్ చేసింది. ఏ నీటి వినియోగమైనా కూడా 2000 ముందర డివిజన్ జరిగిందంటే దాన్ని టచ్ చేసేదానికి లేదు, ఎవరు కానీ ముట్టుకోకూడదు అనేది సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. కింద 58% కింద విభజన చేశారు. దీంట్లో రెండు అర్థం చేసుకోవాల్సిన అవసరం. మనం ఆఖరి రాష్ట్రం, ఇది ఎట్లుంటుందంటే 2130 టీఎంసీ టోటల్ 75% డిపెండబిలిటీ నీళ్లు ఉంటే మనకి 811 రావాలి. ఫస్ట్ మహారాష్ట్ర పట్టుకుంటుంది, మళ్ళీ కర్ణాటక పట్టుకుంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు వానలు లేకన్నా 1500 వచ్చింది అనుకోండి, మనకు ఒక సుక్క కూడా రాదు. పూర్తిగా వాళ్ళు పట్టుకునేస్తారు, మనకు నీరు రాదు. సో మనం డ్రౌట్ కింద డిక్లేర్ అయ్యాం. ఒకవేళ వరదలు వచ్చాయనుకోండి, వరదలు వస్తే వాళ్ళు వదిలేస్తారు, కర్ణాటక వదులుతుంది, మహారాష్ట్ర వదులుతుంది, మన పంటలు నష్టపోతాం. అందుకని వరదలు వచ్చినప్పుడు ఆఖరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నష్టపోతూ ఉంది. కరువు వచ్చినప్పుడు నష్టపోతున్నాం. అందుకని ఏదైతే మిగులు జలాలు వస్తాయో మీకు 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలు